హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. చాలా రోజులైంది కదండి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చి. అయితే ఇప్పుడు చూసేయండి, నోట్లో వెనలా కరిగే స్వీట్ని చూసుంటారు కానీ జంతికల్ని చూసుంటారు కదా. అయితే ఇప్పుడు చూస్తారు మీరు, ఎందుకంటే ఇవి అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి. అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి. మల్టీగ్రెయిన్ జంతికలని కూడా చెప్పొచ్చు. చాలా సులభంగా చేసుకోవచ్చు అండి వీటిని. దీని ప్రిపరేషన్ చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక పావు కప్పు నేను తొక్క మినపప్పును తీసుకుంటున్నాను. మీరు గుళ్ళు మినపప్పునైనా తీసుకోవచ్చు. ఒక పావు కప్పు తొక్క పెసరపప్పు, ఒక పావు కప్పు శనగపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత మంచినీళ్ళని వేసి ఒక గంట పాటు నాననివ్వాలి మూత పెట్టేసి. గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పప్పు అనేది నానుతుందండి. ఇందులో వేసినవన్నీ తొందరగా నానిపోతాయి కాబట్టి 1 అవర్ అనేది సరిపోతుందండి. తర్వాత కుక్కర్లోకి ఈ పప్పులన్నిటినీ తీసుకొని ఒక 2 కప్పులు వాటర్ వేసుకొని ఒక 3-4 విజిల్స్ వరకు ఉడికించండి. పప్పు అనేది ఎంత బాగా ఉడికితే మనకు అంత బాగుంటాయండి. చూడండి, పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. తొక్కపప్పు వేయడం వల్ల మీకు కొంచెం నల్లగా కనిపిస్తుంది. అదే మీరు తొక్క లేకుండా తీసుకున్నారనుకోండి తెల్లగా ఉంటుంది పప్పు అనేది. అయితే వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పళ్ళెం తీసుకొని ఇక్కడ నేను 4 కప్పులు బియ్యం పిండి, అలాగే 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూను మరొక సగం కారం వేసానండి. అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాలన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పిండిలోకి బాగా కలిసిపోవాలండి. వీటినన్నిటినీ కూడా బాగా కలపండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామనుకోండి మనకి రుచి అనేది మరి కొంచెం పెరుగుతుంది. తర్వాత కాగపెట్టిన ఆయిల్ అండి, ఒక 3 స్పూన్లు ఉంటుంది. ఇవి వేయడం వల్ల జంతికలు అనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకున్నా ఉంటాయి. వేడి ఆయిల్ కాబట్టి స్పూన్తో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారాక చేత్తోని బాగా కలుపుకోండి. అంటే మనం వేసిన పదార్థాలన్నీ ఇంకా ఆయిల్ ఈ పిండికి బాగా పెట్టేటట్టు బాగా వీడియోలో చూపిస్తున్నట్లు కలిసేటట్టు కలుపుకోవాలండి. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగా పిండిలోకి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. నేను ముందు వేసిన సాల్ట్ కారం సరిపోలేదండి, అందుకే నేను మరలా వేసుకుంటున్నాను. టేస్ట్ సరిపడగా సాల్ట్, అలాగే మరొక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కూడా సరిపోయినట్లయితే ఇదే టైంలో మీరు కారాన్ని ఇంకా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పప్పులు మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఫస్ట్ వాటర్ని యాడ్ చేయకుండా మనం వేసిన ఈ పప్పుల మిశ్రమాన్ని వేసుకొని పిండికి బాగా పట్టేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లు మ్యాష్ చేస్తూ కలిపామనుకోండి చక్కగా పిండికి మనం వేసిన పప్పులు అనేవి అన్నీ బాగా కలిసిపోతాయండి. చూసారు కదా, మనం ముందే వాటర్ అనేవి యాడ్ చేసామనుకోండి మనకి లూజ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత చూసుకుంటూ కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎక్కువ వాటర్ ఏమి పట్టవండి. జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ పడతాయి. ఎందుకంటే మనం ముందు వేసింది ముద్ద కాబట్టి మనకు వాటర్ అనేవి ఎక్కువ పడవు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపామనుకోండి ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా ముద్ద అనేది మనకి రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. మరీ లూజ్గా వద్దు, అలాగని గట్టిగా వద్దు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మనకి జంతికలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కొంచెం ముద్దను పక్కకు తీసుకొని పిండి ఆరిపోకుండా ఉండడానికి ఒక తడి క్లాత్ని పిండి ముద్ద పైన వేయండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వండి. నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకుంటున్నానండి. అది లేకపోతే మామూలుగా శారీస్తో వస్తాయి కదా కవర్స్, అవైనా పర్వాలేదు. వాటికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసామనుకోండి మనం వేసిన జంతికలు అనేవి తీయడానికి సులభంగా ఉంటుంది అండ్ పళ్ళానికి అంటుకోకూడాను. చూడండి, ఈ విధంగా చిట్టి చిట్టి జంతికలు వేసుకోవాలండి. మరీ పెద్దగా వేయొద్దు. ఈ విధంగా చిన్నగా వేసుకున్నాం అనుకోండి బాగా ఫ్రై అవుతాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అలాగే పిల్లలకు మనము స్నాక్స్ లాగా పెడతాం కదా స్కూల్స్కి, వాళ్ళకి కూడా బాగుంటాయి చిన్నపిల్లలు కాబట్టి. ఈ విధంగా వేసుకొని రెడీగా ఉంచుకోండి. బాగా వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం వేసిన జంతికలన్నీ కూడా అందులో వేసేయాలి. వేడెక్కకుండా వేసామనుకోండి ఆయిల్ అనేది పీల్ చేస్తుంది. కాబట్టి బాగా వేడెక్కిన ఆయిల్లోని ఈ జంతికలు అనేవి వేసుకోవాలి. అవి ఒకవైపు ఫ్రై అవుతుండగా ఇంకా మళ్ళీ ముద్ద వేసి ఈ విధంగా జంతికల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవి చేతికి తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అందుకే మనం ముందుగా ఈ విధంగా వేసి పెట్టుకున్నాం అనుకోండి అవి ఫ్రై అయిపోగానే అవి తీసి ఇవి వెంటనే వేయడానికి మనకు బాగుంటుంది. టైం కూడా సేవ్ అవుతుంది. మీరు డైరెక్ట్గా పెనంలోనే వేసేయగలం అనుకుంటే అలాగైనా సరే వేసేయచ్చు. కొత్తగా చేసిన వాళ్ళకి కొంచెం కష్టమైన పని కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి అలాగ వేయడానికి బాగుంటుందండి. చూసారు కదా, అన్నీ కూడా ఇదే విధంగా వేసేయడమే.
ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి నురగ అనేది తగ్గిపోతుందండి. అదే టైంలో మనము తీసేసుకోవచ్చు. నురగ తగ్గకుండా తీయకండి, అలా అయితే మనకి గుల్ల గుల్లగా రావు. పూర్తిగా నురగ అనేది తగ్గిపోవాలి, అప్పుడు వీటిని బయటికి తీయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. ఎంత బాగున్నాయో చూసారా. ఫస్ట్ టైం వేసిన వాళ్ళకి ఈ జంతికలు గొట్టంతో తిప్పడం అనేది సరిగ్గా రాదండి. అలాంటి వాళ్ళకి కూడా ఈ చిట్టి జంతికలు అయితే మనము ఈజీగా వేసేయచ్చండి. షేప్స్ సరిగ్గా రాకపోయినా పెద్దగా ఫీల్ అవ్వని అవసరం లేదు, ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళమే తింటాం కాబట్టి పర్వాలేదు. చూడండి, ఈ విధంగా చిన్న జంతికల్ని ప్రాపర్గా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, నిలువుగా ఈ విధంగా లైన్స్ లాగా తీసుకొని వాటిని రౌండ్గా ఈ విధంగా తిప్పామనుకోండి, ఇవి కూడా మనకి మంచిగా సర్కిల్ షేప్లోకి వస్తాయి. చూసారు కదా, మీకు ఏ పద్ధతిని సులువుగా అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. చూసారా, మనం పేపర్ వేయడం వల్ల వేసిన జంతికల్ని తీసుకోవడం ఎంత సులభమో. పేపర్ వేయలేదనుకోండి, పళ్ళెంలో నుంచి మనకు అంత ఈజీగా రావు. ఏదైనా పేపర్ వేసుకున్నట్లయితే మనం సులభంగా తీసుకొని కడాయిలోకి వేసేసుకోవచ్చు. చూడండి, అన్ని జంతికల్ని ఇదే విధంగా ప్రాపర్గా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవడమే. ఇంకొక పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి. మీకు కవర్స్ లేవు లేదా అంటుకుంటున్నాయి, తీయడం రావట్లేదు అంటే మాత్రము ఈ విధంగా మనకి అట్ల పుల్ల ఉంటుంది కదా, దానిపైన వేసి వెంటనే కడాయిలోకి వేసేయాలండి. చూడండి, అప్పుడు మనం చేతితో తీసే పని ఉండదు, డైరెక్ట్గా అట్ల పుల్లతోనే వేసేసుకోవచ్చు. ఇలా వేసామనుకోండి చేయి కాలే అవకాశం కూడా లేదు. అంటే ఈ టిప్పు అప్పుడప్పుడే వంటలు నేర్చుకుంటున్నాము అన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా సులభమైన పద్ధతి కూడాను. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసి మూత పెట్టేసుకోవాలండి. గాలి అనేది అస్సలు తగలకూడదు, లేదంటే మెత్తపడిపోతాయి. ఇవి మనకి 2 నుంచి 3 వారాల వరకు నిల్వ ఉంటాయండి. గాలి తగిలిన ఒక డబ్బాలో వేసుకున్నట్లయితే. నిజంగా చెప్తున్నానండి, ఇంత సాఫ్ట్ క్రిస్పీ జంతికల్ని నేను ఇప్పటి వరకు తినలేదండి. అంత బాగున్నాయి. మా పిల్లలైతే వితిన్ 5 డేస్లోనే ఖాళీ చేసేసారు. చాలా క్రిస్పీగా, అంటే పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినేటట్టు ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పక్కా కొలతలతో చూపించాను కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరైనది కూడా కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్.